రాత్రికి రాత్రే సమాధులు మాయమయ్యాయి. గోతులున్నాయి కానీ అందులో అస్థికలు మాయమయ్యాయి. గ్రామస్తులు ఆ సమాధులకు చెందిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. చనిపోయిన తమ బంధువుల అస్థికలను ఎవరు ఎత్తుకెళ్లుంటారని ఆందోళన చెందారు. క్షుద్ర పూజలేమైనా జరిగాయా అని కంగారెత్తారు. ఇంతకు సమాధులను ఎవరు తవ్వినట్టు? నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయా? అస్థికల మాయం వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? ఇది మహేశ్వరం మండలం డబిల్గూడలో సర్వే నంబర్ 24లో ఉన్న స్థలం. ఈ స్థలంలో దళిత కుటుంబానికి చెందిన 4 సమాధులు ఉండేవి. రాత్రికి రాత్రి ఈ సమాధులు మాయమయ్యాయి. ఆస్తికలు కూడా కనిపించకుండా పోయాయి. విషయం తెలుసుకున్న సమాధులకు చెందిన కుటుంబ సభ్యులు ఆ స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు చెందిన సమాధులను ఎవరు తవ్వారో తెలియక ఆందోళన చెందారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పోగయ్యారు. ఒకానొక దశలో క్షుద్ర పూజల కోసం ఎవరో తవ్వినట్లు ఉన్నారు అంటూ పుకార్లు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ ఆలస్యంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాధులను తవ్వి ఆస్తికలను కూడా మాయం చేసింది రియల్ ఎస్టేట్ గద్దలని తెలుసుకున్నారు. తమ వెంచర్కి సమాధులు అడ్డుగా ఉన్నాయని చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే సమాధులను పెకిలించేశారు. ఆస్తికలను కూడా మాయం చేశారు. జండ్యపాగ కుటుంబానికి చెందిన వ్యక్తులు 2006లో తమ 3 ఎకరాల 5 గుంటల భూమిని సినిమా డిస్ట్రిబ్యూటర్ రవివర్మకు అమ్మారు. 1 గుంట మినహా స్థలం మొత్తాన్ని అమ్మారు. ఆ గుంట జాగాలో తమ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చిపెట్టేందుకు ఆ గుంట స్థలాన్ని మాత్రం ఉంచుకున్నారు. ఈ 19 ఏళ్లలో చనిపోయిన తమ వాళ్ల 4 సమాధులు అక్కడే నిర్మించారు. వీళ్ల స్థలం కొన్న రవివర్మ తన స్థలంలోకి వెళ్లాలంటే సమాధులు అడ్డుగా ఉన్నాయని భావించాడు. కనీసం జన్యపాగ కుటుంబీకులకు సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే సమాధులను తొలగించాడు రవివర్మ. కనీసం అస్థికలు కూడా లేకుండా మాయం చేశారు. కబ్జాదారుల నుంచి తమ స్థలాన్ని కాపాడాలని, సమాధుల నుంచి తొలగించిన అస్థికలను తమకు అప్పగించేలా చూడాలని కోరుతున్నారు జన్యపాగ కుటుంబ సభ్యులు. సమాధులు తవ్విన చోట కూర్చొని ఆందోళన చేశారు. ఘటనపై రవివర్మను సంప్రదించగా తనకేం సంబంధం లేదంటున్నాడని చెప్తున్నారు బాధితులు.